हरिः ओं श्रीगुरुभ्यो नमः। त्रिजगन्मोहननीलकान्तितनुउद्दीपिम्पप्रभातनिरजबन्धुप्रभमैन चलमुपयिन्रञ्जिल्ल नीलालकं व्रजसंयुक्तमुखारविन्दमतिसेव्यं वै विजृम्भिम्प మా విజయుంజేరడు వన్నెలాడు మదినావేశించునల్లప్పుడు హయరింఖా ముఖధూళి ధుసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయముం పర్ధునకిచ్చు వెట్కనని నాశస్త్రాహతిం చలనొచ్చియు పూరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్ నరు మాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళింజూపుచున్ పరభూపాయవులల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు హృత్పద్మాసనాసీనుడై కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భగంబెల్ల కప్పికొనగ ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమునపైనున్న పచ్చని పటముజార నమ్మితి నలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరలదిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్నానా విధానూన రూపకుడై ఒప్పుచుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ ధ్రువ, 5 ఏళ్ల వయసులోనే నీవు తల్లి పలికినటువంటి ఆ నిందావాక్యాలతో నీ హృదయం గాయపడగా అడవిలోకి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం చేత నారద మహర్షిచే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపాసన చేసి ఖగపతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షం చేసుకుని ఆరాధించి ఆ ముల్లోకాలకు కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి ధ్రువస్థానాన్ని పొందావు కదా. అటువంటి నీవు ఏం చేయాలి అంటే, శ్రీహరి ఎవరి హృదయాల్లో ఉంటాడు అంటే, ఎవరి హృదయంలో అయితే విద్వేషము లేనటువంటి అంతఃకరణం ఉంటుందో అటువంటి అంతఃకరణలో మాత్రమే శ్రీహరి ప్రకటితమవుతాడు అనేసి చెప్తూ ముక్త విగ్రహే ఆత్మని వ్యపాశ్రితం అనేటువంటి ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ ఒకటి స్వయంభూ మనువు ధ్రువుడికి ఇచ్చినట్టుగా సకల మానవులకి ఇచ్చాడు. ఇప్పుడు సాధారణంగా ఏమిటి అంటే, ప్రతి మానవుడి హృదయంలోనూ వాడు ఎటువంటి వాడవనివ్వండి, ప్రతి మానవుడి హృదయంలోనూ దేని మీదో దాని మీద ఏదో ఒక విధమైనటువంటి విద్వేషము, కోపము, ఒక రకమైనటువంటి నిర్లిప్తత, ఇటువంటి రకాలైనటువంటి ఉంటూ ఉంటాయి ప్రతి మానవ హృదయంలోనూ కూడా. అటువంటి మానవ హృదయంలోకి భగవంతుడు రాడు అనేటువంటి విషయాన్ని ఒక యూనివర్సల్ ప్రిన్సిపుల్ లాగా భాగవతంలో స్వయంభూమనువు చేత భగవంతుడు చెప్పించినటువంటిది మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ముక్త విగ్రహే ఆత్మని వ్యపాశ్రితం నిర్గుణం ఏకం అక్షరం అయినటువంటి శ్రీహరి ఉంటాడు అన్నాడు.
అంటే విరోధాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు విరోధము అనేటువంటి ఏమండి ఏదో ఎదురింటి వాళ్ళతోనో లేకపోతే పక్కింటి వాళ్ళతోనో మనం అవమానించేటువంటి వాళ్ళతోనే విరోధం ఉంటుందా? విరోధం అంటే శత్రుత్వము, దెబ్బలాట అనేటువంటిది మనం భావిస్తూ ఉంటాం. కానీ అది కూడా కాదండి. ఇక ఒక మానవుడు ఇండిపెండెంట్గా ఉన్నాడు అనుకోండి, నేను ఇండిపెండెంట్గా ఉన్నాను, నాకు మిగతా ప్రపంచంతో జగత్తుతో సంబంధం లేదంటే అన్టచబుల్గా నేను లోపల ఉన్నప్పుడు నా శరీరంలోనే నాకు ఒక అనారోగ్యం వచ్చింది, నా శరీరంలోనే ఒక బాధ వచ్చింది, నా శరీరంలోనే నాకు కొంత ఒక తలనొప్పో మరొకటో వచ్చింది. వచ్చేటప్పటికి అప్పుడు ఏమైపోతుంది, అటువంటి బాధ కలిగినప్పుడు దాని మీద నాకు విరోధం కలుగుతుంది. ఏమిటి నాకు తలనొప్పి ఏమిటి, నాకు ఈ రోగం ఏమిటి, లేకపోతే నాకు ఈ చింత ఏమిటి అనేటువంటి మనలోనే కలిగినటువంటి భావంతో మరొక మనసు ఏం చేస్తుండే, దాంతో విరోధం పెట్టుకుంటుంది. విరోధం పెట్టుకుని ఏం చేస్తుంది, దాన్ని ఎలాగోలాగ బయటికి గెంటేయాలి, దాని మొహం చూడకూడదు, దాన్ని మళ్ళీ నేను ఇన్వైట్ చెయ్యకూడదు అనేటువంటి భావం మనలో కలుగుతూ ఉంటుంది. అలాగా శరీరంలో కూడా మనకు ఇష్టం లేనటువంటి, మనకి శత్రురూపమైనటువంటి విరోధాలు కూడా ఉన్నప్పుడు కూడా భగవంతుడు రాడు. ఇది గమనించవలసినటువంటి విశేషం. కాబట్టి ముక్త విగ్రహే ఆత్మని వ్యపాశ్రితం అంటే ఏమండి, మరి రోగం వచ్చింది కదా, తలనొప్పి వచ్చింది కదా, చింత వచ్చింది కదా, బాధ వచ్చింది కదా, అది విరోధభావమే కదా, మనకు అంతకుముందు ఉండేటువంటి దానికి విరోధభావమే కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే, స్వామి నీవు ఇచ్చినటువంటి ఈ దేహం, నీవు ఇచ్చినటువంటి ఈ మనసు, నీవు ఇచ్చినటువంటి ఈ సిస్టంలో ఇటువంటివన్నీ కూడా ప్రారబ్ధ కర్మవశాత్తు తర్వాత బాహ్యమైనటువంటి ప్రపంచంతో నేను చేస్తున్నటువంటి ఇంటరాక్షన్స్ వల్ల నాకు విరోధభావం కలుగుతోంది. కాబట్టి అటువంటి విరోధభావం కలగనివ్వకుండా నిరంతరము నీ ధ్యానంతోనే, నీ వాసుదేవ మంత్రోపాసనతోనే నేను నిరంతరము ఉన్నట్టయితే వాటి యొక్క ప్రభావం చేత ఇవన్నీ సన్నగిల్లి దూరం అయిపోతాయి అనేటువంటి విధంగా సాధన చెయ్యాలి అని చెప్పిన తరువాత ఇంకా ఏమన్నాడు అంటే, త్వం ప్రత్యగాత్మని తదా భగవత్యనంత ఆనందమాత్రవుపసన్న సమస్త శక్త్యౌ భక్తిం విధాయ పరమాం శనకైరవిద్యా గ్రంథిం విభేత్స్యసే మమాహమితి ప్రరూఢం. తరువాత నీలో ఆ విరోధభావాన్ని పోగొట్టుకుని సమస్తానికి ఆశ్రయమైనటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి ధ్యానిస్తూ ఉండాలి. అదే కాకుండా ఇంకా ఏం చేయాలంటే, నీ అంతరాలలో పూర్తిగా నిండిపోయి ఆత్మస్వరూపుడుగా ఉండేటువంటి ఆ శ్రీహరి అనేటువంటి ఆ భగవత్ శక్తికి నిష్కామ భక్తిని చేయాలి. ఏ విధమైనటువంటి కామంతోనూ కూడా ఆ పరమాత్మని మనము ధ్యానించకూడదు. అంటే ఏమిటి, ఇప్పుడు మామూలుగా ఉన్నాం అనుకోండి, ఏ పని లేదు, ఏమీ లేదు, కోరికలు లేవు, చాలా ఫ్రీగా హ్యాపీగా ఒక క్షణమో అరగంటో మన ఇంట్లో మామూలుగా ప్రతి వాళ్ళు ఉంటూ ఉంటారు. అప్పుడు ఏ విధమైనటువంటి కోరిక ఉండదు మనకి. అలాంటి కోరిక లేని సమయం మనకి 24 గంటల్లో చాలాసేపు కోరికలు లేకుండా ఉండేటువంటి సమయం ఉంటుంది. ఆ ఉండేటువంటి సమయంలో అప్పుడు భగవంతుణ్ణి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఆ కోరికలు ఏమీ విజృంభించనటువంటి ఆ టైములో నిష్కామంగా ఉండేటువంటి ఆ స్థితితో భగవంతుణ్ణి కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. అందువల్ల నిష్కామము అనేటువంటిది ఎక్కడి నుంచో రాదు, దాన్ని ఏదో ప్రాక్టీస్ చేయాలని కాదు. ఎప్పుడూ కూడా చాలామంది మానవులకి ఎప్పుడో ఏదైనా అవసరం వస్తేనే తప్ప కోరికలు వస్తాయి, ఏదో కష్టం వస్తేనే తప్ప తీర్చుకోవాలనేటువంటి ఉంటుంది. కానీ మామూలుగా రెగ్యులర్గా ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నిష్కామంగానే ఉంటారు. అటువంటి అప్పుడు భగవంతుణ్ణి నిష్కామంగా భక్తి చెయ్యాలయ్యా. ఆయన ఎవరు అంటే అనంతుడు, తరువాత ఆనంద ఘనస్వరూపమైనటువంటి తేజోస్వరూపుడు, సకల శక్తులు కూడా ఆయన నిత్యం సేవిస్తూ ఉంటాయి. కాబట్టి
మానవుడి యొక్క శరీరం ఎలా ఉంటుంది అంటే అహంకార మమకారాలతో మానవుడి యొక్క శరీరం ఉంటుంది. అంటే అహంకారం అంటే ఇక్కడ గర్వం అని కాదు, గర్వం కూడా ఒకటే. కానీ నేను శరీరము, నేను నా పేరు ఇది, నేను ఈ పని చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను అనేటువంటి ఒక నేను అనేటువంటి ఒక స్ఫురణ ఒకటి ఉంటుంది. అది ఉంటే అది అలాగా ఉంటుంది. దానితో పాటు ఇంకా ఏమిటంటే నా శరీరం, నా ముక్కు, నా కన్ను, నా ఆలోచన, నా సుఖం, నా పెన్ను, నా పుస్తకం, నా ఇల్లు, నా ఇది అనేటువంటి మమకారాల రూపాలలో ఈ ఈ భావం బిగుసుకుపోతూ ఉంటే అలాగ ముడులు వేసేసుకుంటూ ఉంటుంది. ఈ అహము, నేను నాది అనేటువంటి ముడులు ప్రతి వస్తువుతోనూ, మన దేహంతోనూ, మన ఆలోచనలతోనూ కూడా నా ఆలోచన, నా ఇల్లు, నా పుస్తకం, నా చదువు, నా అభిప్రాయము, నా బాధ, నా దుఃఖం అనేటువంటి దానితో నాది అనేటువంటి దాంతో ఈ అహంకారం ముడి వేసేసుకుంటూ ఉంటుంది. ఇటువంటి ముడులను విడగొట్టి ఇవన్నీ కూడా నీవేనయ్యా, ఈ శరీరం నీదే, నువ్వే నాలో ఉండి నా శరీరాన్ని అంతటినీ ఈ విధంగా నడిపిస్తున్నావు అనేటువంటి విధంగా ఉన్నప్పుడు ఈ ముడులన్నిటినీ కూడా తెగగొట్టుకోవడానికి వీలవుతుంది. దీనినే గ్రంథి భేదనము అంటారు. ఆ గ్రంథులకి సంబంధించినటువంటి విశేషం మనకి లలితా సహస్రంలో 2-3 సార్లు వస్తాయి. బ్రహ్మగ్రంథి విభేదిన్యాయ నమః, విష్ణు గ్రంథి భేదకాయ నమః, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదినై నమః అనేటువంటి మనకి ఆ నామాల్లో ఈ గ్రంథి భేదనం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిత్యము కూడా నువ్వు ఆ విధంగా సేవ చేయాలయ్యా అని చెప్తూ, నీత్వం ప్రత్యేగాత్మని అంటే అంతరతము అంటే అంతరాలలో ఉండేటువంటి ప్రత్యేగాత్మని ఆయన ఎవరు అంటే ఆనందమాత్రే, ఆయన పరిపూర్ణంగా ఆనంద స్వరూపుడైనటువంటి వాడు. ఉపపన్న సమస్త శక్తౌ, అన్ని శక్తులు కూడా ఆయనలోనే ఉన్నాయి. ఉపపన్న సమస్త శక్తౌ, అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి శక్తులన్నీ. అటువంటి అటువంటి సర్వాతిశాయి అన్నీ తనలోనూ ఉండేటువంటి ఆ శ్రీహరిని భగవతి, ఆ శ్రీహరిని భక్తిని విధాయ, అటువంటి దాని మీద నువ్వు భక్తిని చెయ్యాలి. భక్తి అంటే అనన్య మమత విష్ణు ప్రేమ సంగతో భక్తిరిత్యభిధీయతే అన్నారు. అనన్యంగా అంటే ఈ శరీరం నీది, మనసు నీది, ఆలోచనలు నీవి, నువ్వే నా లోపల ఉన్నావు, నువ్వే నాకు ఈ మాట ఇస్తున్నావు, చూపిస్తున్నావు, ప్రాణం ఇస్తున్నావు, లైఫ్ ఇస్తున్నావు అనేటువంటి భావం కనీసం 1 గంట సేపు మిగతావన్నీ పక్కన పెట్టి ఏకాంతంగా కూర్చుని ఆ భావన చేస్తూ ఉంటే ఆ భావం మనలో బలపడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మమ అహం ఇతి ప్రరూఢం అవిద్యా గ్రంథిం విభేత్స్యసి, అలాంటి భావంలో మనం ఉన్నప్పుడు, అలాగ భక్తి చేస్తూ ఉన్నప్పుడు అహంకార మమకారాలు అనేటువంటి వాటిలతో గట్టిగా బిగుసుకుపోయినటువంటి ముడులను విభేత్ససి విడగొట్టగలవు. నా తమ్ముడు, నా యుద్ధం, నాకు అవమానం జరిగింది, నన్ను ఈ యక్షులు యుద్ధం చేశారు అనేటువంటివన్నీ విడిపోతాయి నువ్వు అని చెప్పిన తర్వాత సంయచ్చరోషం భద్రంతే ప్రతీపం శ్రేయసాం పరం శృతేన భూయస రాజన్నగదేన యథా అమయం. రాజన్ ఓ రాజా, ఓ ధ్రువ, శ్రేయసాం శ్రేయస్సులకు అంటే సమస్తమైనటువంటి శ్రేయాలు కలిగించేటువంటి వాటికి పరం, ఆ శ్రేయస్సులన్నిటికీ కూడా ప్రతీపం, ఏ శ్రేయస్సుకైనా ప్రతి దానికి విఘాతం కలిగించేటువంటి రోషం, ఆ రోషమే అన్ని శ్రేయస్సుల్ని కూడా విఘాతం కలిగిస్తేటువంటిది. అదేవిధంగా ఆ కోపాన్ని మామూలు అగదేన అంటే అంటే మందు అనమాట. మందుతో ఆమయం యథ, రోగాన్ని మందుతో ఏ విధంగా అయితే మనం తీసి పారేస్తూ ఉంటాము, అదేవిధంగా భూయస శృతేన సంయచ్చ, కాబట్టి నీవు
ఈ శృతేన శ్రవణం చేత భగవంతుడి యొక్క ఆ నామాన్ని మనం లోపల అంటూ ఉన్నప్పుడు, మన చెవికి ఏకాంతంగా కూర్చున్నప్పుడు, మనం మౌనంగా కూడా ఆ నామాన్ని జపం చేస్తున్నప్పుడు ఆ నామం యొక్క శబ్దం మనకి శృతేన వినిపిస్తూ కూడా ఉంటుంది. బయటికి అంటున్నా కూడా వినిపిస్తూనే ఉంటుంది, లోపల కూడా మనం ఆ నామాన్ని అంటున్నప్పుడు మనకి వినిపిస్తూనే ఉంటుంది. కాబట్టి భూయస శృతేన అధికంగా, భూయస అంటే చాలా ఎక్కువగా, శృతేన అలా వింటూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నీ రోషం ఉంది చూసావా, మందుతో రోగాన్ని పోగొట్టినట్టు రోషాన్ని, రోషం అగదేన ఆమయం యథ, రోగాన్ని పోగొట్టినట్టు భద్రం సంయచ్చ, దానిని నువ్వు నిలువరించుకో. అంటే ఆ భగవంతుడి యొక్క ఆ నామాన్ని మనం ధ్యానిస్తూ అది వింటూ ఉన్నప్పుడు అదే మందు కింద పనిచేసి నీలో ఉండేటువంటి ఆ రోషం అనేటువంటిది నిలవరించుకోవచ్చు అని చెప్పి ఇంకొక టెక్నిక్ని, ఇంకొక మార్గాన్ని, ఇంకొక ప్రిస్క్రిప్షన్ని స్వయంభువు మనము సమస్త మానవాళికి కూడా ఆయన ఇచ్చాడు. మనకి చిన్న కోపం రావచ్చు, పెద్ద కోపం కలగచ్చు, ఇంకో కోపం కలగచ్చు, ఇంకో కోపం కలగచ్చు. కోపం కలిగిన వెంటనే ఆ కోపం బయట వచ్చేసిన వెంటనే మళ్ళీ ఓహో కోపం వచ్చిందే అని చెప్పి భగవద్గీతలో స్వయంభువు కృష్ణుడు చెప్పిందో లేకపోతే ఈ స్వయంభువు మనువు చెప్పిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ అయిపోయిన తర్వాత నాకు ఈ కోపం కలిగింది అని చెప్పి ఆ భగవన్నామ స్మరణ చేస్తూ ఉండేటప్పటికీ మర్నాడు ఆమర్నాడు వచ్చేటువంటి కోపాలలో ఉండేటువంటి శక్తి తగ్గి నెమ్మదిగా కోపం బలహీనమైపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇది అయిన తర్వాత ఏనోపస్పృష్టాత్ పురుషాల్లోక ఉద్విజతే భృశం న బుధస్తద్వశం గచ్చేది ఛన్న భయమాత్మనః. ఇంకోటి కూడా ఉందిరా కోపం కానీ నువ్వు చూపిస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, కోపంతో నిండిపోయి భయంకరంగా ఇటు అటు ఊగిసలాడిపోయేటువంటి వ్యక్తిని చూసేటప్పటికీ సకల ప్రాణులు కూడా ఆందోళన చెందిపోతాయి. ఉదాహరణకి మన ఇంట్లో యజమాని కోపం వచ్చిందనుకోండి, అక్కడ ఏదో పిల్లలు ఉంటారు, మనవలు ఉంటారు, భార్య ఉంటుంది, చుట్టాలు ఉంటారు, ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి పరిస్థితిలో అలా ఉండేటువంటి సమయంలో మనకు కోపం వచ్చేసేసి ఊగిపోతూ ఉంటే వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. ఏమండి మానవులే భయపడతారా అండి అంటే మానవులు కాదు, సమస్తమైనటువంటి ప్రాణులు కూడా భయపడతాయి. మనం కోపంతో ఊగిపోతూ అటు ఇటు చెండ అట్ట టూటు అట్ట అని చెప్పేసి చిందులు తొక్కేస్తూ ఉంటే మన ఇంట్లో మనం పెంచుకున్నటువంటి చెట్లు కానీ పువ్వులు కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి పెట్టలు కానీ ఏదో రకరకాలైనటువంటి జీవులు ఉంటూ ఉంటాయి ఇళ్లలో, ఈగలు దోమలు ఏవో ఇటువంటి ఇవి కూడా భయపడిపోతూ ఉంటాయి. ఏనోపస్పృష్టాత్ పురుషాల్లోక ఉద్విజతే భృశం. అప్పుడేమవుతుందంటే గచ్చేది ఛన్న భయమాత్మనః. ఏ కోపంతో అయితే ఉపస్పృష్టాత్ నిండిపోయి ఉన్నటువంటి పురుషాత్ ఆ వ్యక్తి వల్ల లోకః జనం అంటే మామూలు మనుషులనే కాకుండా మిగతా ప్రాణులు కూడా భృశం ఉద్విజతే, మిగతా ప్రాణులు మనుషులతో సహా మిగతా ప్రాణులు కూడా ఉద్విజతే, ఉద్వేగాన్ని పొందిపోతారు. ఆత్మనః అటువంటి వ్యక్తికి ఇతరులకు భయం కలగకూడదని, తనకు ఇతరుల వల్ల భయం కలగరాదని, అలాగే ఇతరుల వల్ల కూడా మనకి భయం కలగకూడదు అనేటువంటి భావం మనకి, మన వల్ల ఇతరులకి భయం కలగకూడదు, ఇతరులకి కోపం వల్ల మనకి భయం కలగకుండా ఉండాలి అని ఎవరైతే కోరుకుంటారో, అటువంటి కోరుకునేటువంటి వివేకవంతుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు కోపానికి వశుడు కారాదు. He should not succumb to the యాంగర్కి నువ్వు వశం అయిపోకూడదు. భగవద్గీతలో కూడా అదే చెప్తాడు. ఏమిటవుతుంది అంటే వశమాగచ్చేతే, ఈ ఇంద్రియాలన్నీ కూడా ఈ రూపరసగంధ స్పర్శ వీటికి వశమైపోతూ ఉంటాయి. అదేవిధంగా వాటి ద్వారా వచ్చేటువంటి కోపానికి కూడా వివేకవంతుడైనటువంటి వాడు వశం అవ్వకూడదు. ఈ వశం అవ్వకుండా ఉండాలి అంటే నీవు అన్నింటిలోనూ భగవంతుడే ఉన్నాడు, నాలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది ఉండాలి. తర్వాత మన ఇంటరాక్షన్స్ విత్ అదర్స్,
పనికిరానటువంటి ప్రతి దాంట్లోనూ మనం ఇన్వాల్వ్ అయిపోతూ ఉండి మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో అవతల వాళ్ళ మెప్పు కోసమనో మరొకటనో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటే కోపతాపాలు రాగద్వేషాలు వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటూ మిగతా టైం అంతా కూడా భగవంతుడి యొక్క ధ్యానం చేయడం, భాగవతం వినడం, భగవద్గీత వినడం, ఆ స్థితిలో మనం ఉండడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా మనల్ని చూసి ఎవరు కూడా భయపడనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇది అయిన తర్వాత హేళనం గిరీశుభ్రాతుర్ధనదస్య త్వయా కృతం యజ్ఞవాన్ పుణ్యజనాన్ భ్రాతృఘ్నాన్ నిత్యమర్షితః. త్వయా నీ చేత ఓ ధ్రువ గిరిశభ్రాతు కైలాసాధిపతి, గిరిశ అంటే కైలాసాధిపతి అయినటువంటి శివుడికి భ్రాతు, శివుడికి సోదరుడైనటువంటి ధనదస్య కుబేరునకు హేళనం అవమానం కృతం చేయబడినది. నువ్వేం చేసావు? కుబేరుడు యొక్క సైన్యాన్ని కొడుతున్నావు అంటే కుబేరుడికి అవమానం చేసినట్టే కదా. ఆ కుబేరుడు ఎవరు? సాక్షాత్తు శివుడి యొక్క భ్రాతృ సమానుడైనటువంటి వాడు. కాబట్టి నీవు ఇలాగా చేయడం వల్ల ఏమవుతుందో భ్రాతృఘ్నాన్యితే, సోదరులను సంహరించారు అని యక్షులను నువ్వేం చేసావు? నా సోదరుని చంపేశాడు, భ్రాతృఘ్నాన్యితి, నా సోదరుని చంపేశాడు అని చెప్పి ఆమర్షిత సహించనటువంటి నీవు పుణ్యజనాన్ జగ్నివాన్, ఈ యక్షులందరినీ కూడా సంహారం మొదలెట్టావు. నీ సోదరుని చంపేశాడు అనేటువంటి కోపంతో చేసావు. ఈ యక్షులందరూ ఎవరు అనుచరులు అంటే సాక్షాత్తు గిరిజాపతి అయినటువంటి ఆ శివుడికి సోదర సమానుడైనటువంటి ఆ కుబేరుడికి హేళనం అవమానం చేసినట్టే కదా. అందువల్ల నీ కోపం ఏమైపోయింది? శివుడి సమానుడైనటువంటి కుబేరుడికి అవమానం చేసేసావు. నువ్వు అది అనుకోలేదు. నీ సోదరుని చంపినటువంటి వాడిని చంపుతున్నాను అనుకున్నావు, కానీ దీనివల్ల ఈ విధమైనటువంటి అవమానం జరుగుతూ ఉన్నది. కాబట్టి మామూలుగా ఎలా ఉంటుంది అంటే మనకి ఎవరి మీద కోపం వచ్చి వాళ్ళని మీ కార్యక్రమాలు మాకు ఇక్కడ వద్దు అని చెప్పేసేసి వాళ్ళు అవమానం చేసేస్తే వాళ్ళు డెఫినెట్గా అలా అవమానింపబడినటువంటి ఆ భార్యలకు కూడా అవమానం చేసినట్టే లెక్క, వాళ్ళ కుటుంబానికి అవమానం చేసినట్టే లెక్క, వాళ్ళ యొక్క టోటల్ సిస్టమ్కి అవమానం చేసినట్టే లెక్క. కాబట్టి నీవు ఏదో నేను వీళ్ళనే సంహరిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ వాళ్ళతో రిలేట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా అవమానం చేస్తున్నావు. కాబట్టి కోపం మంచిది కాదు అని చెప్పిన తరువాత తం ప్రసాదయ వత్సాసు సన్నత్యా ప్రశ్రయోక్తిభిః న యావన్మహతాం తేజః కులం నోభిభవిష్యతే. ఓ వత్స, మహాత్ములైనటువంటి లోకపాలుల యొక్క తేజస్సు మన వంశాన్నే వినాశనం చేసేయగలదు. అంటే ఇక్కడ మానవ సమాజాన్ని అంతటినీ కూడా వినాశనం చేసేసేటువంటి శక్తి ఆ లోకపాలకులకు ఉంది. అందులో లోకపాలకులు కుబేరుడు సాక్షాత్తు శివుడి యొక్క భ్రాతృ సమానుడైనటువంటి వాడు. కాబట్టి అటువంటి కుబేరుడికి నీవు వెళ్ళి వెంటనే నమస్కారం చేసి ఆయనతో వినయంగా మాట్లాడి ఆయనతో ప్రసన్నం చేసుకో. స్వామి, ఇలాగ నాకు కోపం ఉద్రేకంతో ఇలా జరిగిపోయి నేను ఈ విధంగా యక్షుల యొక్క సంహారం చేస్తున్నాను అని చెప్పి నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పి ప్రసన్నుడి చేసుకుంటే అప్పుడు వాళ్ళ కుబేరుడికి కోపం తగ్గుతుంది. ఎందుకంటే దిక్పాలకుల యొక్క కోపం వల్ల ఏమవుతాయంటే మన వంశం అంతా నాశనం అయిపోతూ ఉంటుంది అంట. అందువల్లే మనం కూడా దిక్పాలకులు అంటే దిక్కుల్ని పరిపాలించేటువంటివి అంటే ఏమిటి? మనకి 8 దిక్కుల్లో ఉండేటువంటి ఆ అధిదేవతల్ని ఎప్పుడు కూడా మనం నిరంతరము కూడా ప్రసన్నం చేసుకుంటూ ఉంటేనే తప్ప మానవుడి యొక్క మనుగడ సాధ్యం కాదు. అది ఇండివిజువల్ మానవుడైనా సరే మరొకడైనా సరే అనేటువంటి మరొక కాన్సెప్ట్ని భాగవతం అందిస్తూ ఉన్నది.
కాబట్టి ఇప్పుడు వాయువ్య దిశ నుంచి వాయువులు వస్తాయి, దక్షిణ దిశ నుంచి వాయువులు వస్తాయి. ఇలా వచ్చేటువంటి ఆ వాయువులని మనం అడ్డం కొట్టి దాంట్లో ఏవో రకరకాలైనటువంటివన్నీ కన్స్ట్రక్షన్స్ ఇవి అవి చేసేస్తున్నాం అనుకోండి. అంటే దిక్కుల యొక్క ఆ అధిదేవతల యొక్క ప్రభావానికి విరుద్ధంగా మనం పనులు చేస్తూ ఉండేటప్పటికీ మనకే వినాశనం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది అయిన తర్వాత 35వ శ్లోకంతో చతుర్థస్కందం అధ్యాయం 11ది సమాప్తమవుతూ ఉంటుంది. అదేమిటి అంటే ఏవం స్వయంభువ పౌత్రమనుశాస్యమనుధ్రువం తేనాభివందిత సాకం ఋషిభి స్వపురం యయం. ఈ విధంగా స్వయంభువు తన మనవుడైనటువంటి ధ్రువుడికి ఉపదేశించిన తర్వాత ధ్రువుడు వెంటనే స్వయంభువునికి నమస్కారం చేసి అప్పుడు ఆయన మహర్షులతో కూడి ధ్రువుని రాజధానికి వెళ్ళాడు. ఈయన ధ్రువుడు స్వయంభూ తాతగారు ఏం చేశారంటే ధ్రువుడితో కలిసి తన మహర్షులతో సహా వచ్చాడుగా, వచ్చి ధ్రువుడికి ఇదంతా ఈ ఉపదేశం అంతా చేశాడుగా. చేసిన తర్వాత ఆయనతో కలిసి నమస్కరించేసి ఆయన మహర్షులతో కలిసి ధ్రువుడి యొక్క రాజధానికి వెళ్ళాడయ్యా అని చెప్తూ దానికి మొదట వత్స బాబు ఆ కుబేరుని ఆశు వెంటనే సన్నత్య నమస్కారం చేసి ప్రశ్రయ ఉక్తిభి వినయంతో కూడినటువంటి పలుకులతో ప్రసన్నం చేసుకో. యావత్ ఎంతలో ఎంత క్విక్గా చేసుకుంటే అంత మంచిది. యావత్ ఎంతలోనైతే మహాత్ముల యొక్క తేజస్సు నహ మన యొక్క కులం వంశాన్ని నా అభిభవిష్యతి వినాశించే అయ్యే లోపలే వెళ్ళి నువ్వు నమస్కారం చేసేసుకో అని చెప్పి పెద్దవాడు పిల్లవాడికి చెప్పవలసినటువంటి ఆ డైరెక్షన్ని స్వయంభూ మన ధ్రువుడికి ఇచ్చాడు. అలాగే మనకు కోపం వచ్చి మనకు ఎవరికైనా అపకారం చేసి ఏదైనా చేసినట్లయితే మన పిల్లలకు కానీ మనమే కానీ వెంటనే సారీ అండి నేను ఇలా పొరపాటు చేశాను అని చెప్పి చెయ్యాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని కూడా భాగవతం ధ్రువుడికి స్వయంభూ మనువు చేత చెప్పించింది. కాబట్టి రేపటికి నుంచి 12వ అధ్యాయం విశేషాన్ని చూద్దాం.